మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈసారి వచ్చినటువంటి తుపానుకు దిత్వా తుపాను అని పేరు పెట్టారు. ఈ దిత్వా తుపాను గత 2 రోజులుగా తీవ్ర స్థాయిలో అలజడి సృష్టిస్తూ ఉంది. ఇప్పటికే శ్రీలంక, చెన్నై ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. శ్రీలంకలో భారీగా ప్రాణ నష్టం కూడా సంభవించింది. అయితే ఇప్పుడు చెన్నైకి కూడా ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా చెన్నైలో తీవ్ర స్థాయిలో వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. అయితే ఈ దిత్వా తుపాను ప్రభావం రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా ప్రాంతాలకు కూడా ఉంటుందని ఇప్పటికే హెచ్చరికలు వెలువడిన నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా కడప జిల్లా విషయానికి వస్తే నిన్నటి నుంచి కూడా వాతావరణం మేఘావృతమైంది. నిన్న జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ కొంతమేరకు వర్షపాతం నమోదైంది. అయితే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పెద్ద భారీ వర్షం నమోదైనటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు రేపు కూడా దిత్వా తుఫాను ప్రభావము ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యారు. పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఎందుకు అంటే వర్షపాతం ఎక్కువగా నమోదు కాకపోయినప్పటికీ ఈ తుఫాను కారణంగా ఎందుకు ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఇప్పటికే గడిచిన తుఫాను కానీ అలాగే బయట నుంచి వచ్చినటువంటి కృష్ణా జలాలతో పూర్తి స్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని జలాశయాలు కూడా నిండు కుండలను తలపిస్తున్నాయి. అంటే వాటర్ను పూర్తి స్థాయిలో స్టోర్ చేసి పెట్టుకోవడం ద్వారా భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులను అంటే మేజరు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నింపారు. అలాగే ప్రతి చెరువును కూడా నీటితో నింపిన పరిస్థితి కనిపిస్తుంది. చెరువులన్నీ కూడా నిండు కుండలను తలపిస్తున్నాయి. ఈ సిచ్యుయేషన్లో ఇప్పుడు ఏదైనా ఒక మోస్తారు వర్షపాతం నమోదైతే మాత్రం ఆ చెరువులన్నీ కూడా పొంగి పొర్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో చెరువులకు గండిపడే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఎందుకంటే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని చెరువులను నింపి పెట్టుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో వర్షాలు పడితే వాటిని మేనేజ్ చేయడం కష్టమవుతుంది. ఎందుకంటే ఆయా చెరువులకు సరైనటువంటి కాలువలు కూడా లేవు. వాటి తూములను ఎత్తడం ద్వారా దిగువకు వదిలే మార్గాలు కూడా లేవు. ఒకవేళ పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయినటువంటి గండికోట, మైలవరము, పైడిపాలెం లాంటి ప్రాజెక్టులు దిగువకు పెద్ద మొత్తంలో నీటిని వదిలితే మాత్రం అది కూడా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో వరద ముప్పు సంభవించే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా కూడా నష్టం సంభవించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు కొంత దీనిపైన హై అలర్ట్గానే ఉన్నారు. ఒకవేళ భారీ వర్షపాతం నమోదు అవుతుంది అని ఏమాత్రం ఇండికేషన్స్ ఉన్నా కూడా ఈ ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి నీటిని అన్నిటిని కూడా మేనేజ్ చేసుకుంటూ వాటిని దిగువకు కొద్ది మేరకు వదులుతూ కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఫాలోఅప్ జరుగుతుంది. అలాగే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్తో పాటు 4 రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఏ చెరువులు ప్రమాదకరంలో ఉన్నాయి, ఏ డ్యాములు ప్రమాదకరంలో ఉన్నాయి అనే ఎప్పటికప్పుడు రిపోర్ట్ కూడా తెప్పించుకుంటూ ఉన్నారు. నేరుగా ఉన్నతాధికారులే వెళ్ళి చెరువులను అక్కడ పరిస్థితులను డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వర్షపాతం ఎక్కువ స్థాయిలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న అంచనాల నేపథ్యంలో జిల్లాలో ఈరోజు సోమవారం జరగాల్సినటువంటి పీజీఆర్ఎస్ను కూడా రద్దు చేశారు. అలాగే అన్ని స్కూల్స్, పాఠశాలలకు కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉన్నారు. ఇప్పటికిప్పుడు పైనుంచి ఏమాత్రం ఒక మోస్తారు వర్షాలు నమోదైనా కూడా అవి జిల్లాలో ఉన్నటువంటి ఇటు పంటలకు కానీ డ్యాములకు, చెరువులకు తీవ్ర స్థాయిలో నష్టం కలిగించే అవకాశం ఉంది. వాటిని పూర్తి స్థాయిలో సరైన మార్గంలో మేనేజ్మెంట్ చేస్తే తప్ప లేకపోతే ఈ ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు లేవు. కాబట్టి దిత్వా తుఫాను కారణంగా ఇప్పటికీ కూడా కడప జిల్లాతో పాటు రాయలసీమ ప్రాంతాలకు ఇప్పటికీ ప్రమాదము పొంచి ఉంది. ఒకవేళ ఫ్లడ్స్ నమోదైతే మాత్రం ఈ చాలా వరకు చెరువులు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిన నేపథ్యంలో అవన్నీ కూడా పొంగి పొర్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని చెరువులకు గండిపడే ప్రమాదం కూడా ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఇప్పటి వరకు దిత్వా తుఫాను కారణంగా జిల్లాలో కానీ రాయలసీమలో పెద్దగా వర్షాలు నమోదు కాలేదు. కొంతమేరకు రాయలసీమ జిల్లాలో భాగమైనటువంటి తిరుపతి, చిత్తూరు జిల్లాలో మాత్రమే కొంతమేరకు వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు రేపు ఆ వర్షపాతం తీరం దాటి బలహీన పడితే మాత్రం ఈ గండం నుంచి బయటపడినట్టే. లేకపోతే మాత్రం ఖచ్చితంగా దిత్వా తుఫాను కారణంగా ప్రమాదం సంభవించే అవకాశాలు ఉంటాయన్న అంచనాలు ఇప్పటికీ అధికారులు వేస్తున్నారు. అందుకే పూర్తి స్థాయిలో అప్రమత్తత వహిస్తూ ఉన్నారు.